ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతో గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత ఇదంతా ఇది ఈ విధంగా ఉండగా మరి ఒక V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవలే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6లో పనిచేసిన ఈ జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు, ఆయన బండి సంజయ్కి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. అదేవిధంగా మరి బండి సంజయ్ గారి ప్రోద్బలం మేరకే నిర్మల్లో ఏప్రిల్ నెలలో ఒక కేసు బుక్ అయింది ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్స్టార్షనిస్టులు వెళ్తే వీళ్ళు బెంచ్ కార్లల్లో లేకపోతే ఫార్చ్యూనర్లో తిరగరు. అది 50,000కి ఆశపడరు. 50,000 ఇచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాలి. ఆయన జీపేనో, ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటీఎమ్మో, ఏదో ఒకటి బ్యాంక్ నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ అయ్యో, క్యాష్ అయితే ఎక్కడి నుంచి క్యాష్ డ్రా చేసిండు అవన్నీ చూపించాలి. ఎవరు? బండి సాయి భగీరథ్. అవన్నీ ఇయ్యలే, బట్టగాల్సి మీద పడేసిండు అమ్మాయి మీద. ఆ విధంగా మరి ఈ అమ్మాయి మీద చేసింది. ఇక